మీరు డిఎస్సి అక్రమాలపైన విత్ ఎవిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలన్నీ బయటపెట్టి అడిగారు అని అన్నారు. ఆధారాలను బయటపెట్టారు, ఓకే, ఇవన్నీ కనిపిస్తోంది. అంటే వ్యవస్థలో ఉండే అధికారులు తప్పిదాలు చేశారనుకుంటున్నారా, అసలు ప్రభుత్వ యంత్రాంగమే తప్పు చేసింది అనుకుంటున్నారా? దానికి లోకేష్ గారు బాధ్యత వహించాలి. సార్, శాప్ చైర్మన్ రవినాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, చిత్తూరు జిల్లాకు సంబంధించి అతని ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ కోటా సీట్లు ఏదైతే అమ్మారు, ఈ ఉద్యోగాలు అమ్మారు అనేది క్లియర్ గా మేము ఆరోపిస్తున్నటువంటి అంశం విత్ ప్రూఫ్స్ తో. సంబంధం లేకపోతే సార్, ఒక ప్రభుత్వం నిజంగా తప్పు చేయకపోతే ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధమనాలా, ఏదో మేము తప్పించుకుంటామనాలా? తప్పించుకుంటారంటే ఏంటి? మీరు ఎదురుదాడి చేస్తున్నారు తప్ప ఎంక్వైరీకి సిద్ధపట్ల. అంటే దానికి అర్థం ఏంటి? ఎంక్వైరీ చేస్తే నారా లోకేష్ హస్తం ఉందా, ఇంకా పెద్దబాబు గారి హస్తం ఉందా, లేదంటే కింద వాళ్ళ హస్తం ఉందా, కింద వాళ్ళ నుంచి పై వాళ్ళకి ఎంత వెళ్ళింది, ఎన్ని పోస్టులు అమ్ముకున్నారు అనేది బయటకు వస్తుంది. సో ఇదన్నీ రాకుండా మీరు ఎదురుదాడి చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇక్కడ జరిగిందని అర్థం. అయితే ఒకటైతే ఒక 2 నిమిషాలు నేను ముగిస్తా. దీంట్లో ఒకటి మధ్య సోషల్ మీడియాలో బాగా పొద్దు నుంచి వస్తుంది, ఎందుకు చేయాలయా లోకేష్ రాజీనామా? మీరేమన్నా ప్రజల ద్వారా ఓట్లు వేసి ఏమన్నా లోకేష్ ని గెలిపించారా? ఈవీఎంల ద్వారా గెలిస్తే మీరు లోకేష్ రాజీనామా అడుగుతారేంది? అసలు మీకు రాజీనామా అడిగే నైతికత ఉందా? మీరేమన్నా ఓట్లేసి ఏమన్నా లోకేష్ ని గెలిపించారా? ఆయన ఏదో ఈవీఎంల ద్వారా అంతా మేనేజ్ చేసుకొని ఏదైతే మినిస్టర్ అయితే ఆయన రాజీనామా చేయమంటున్నారు. ఆరోపణ మాత్రమే. అది ఒకటి. సోషల్ మీడియా అది ఒకటి. నైతికత అంటే ఏంటి అని అడుగుతున్నారంట. మాకు వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు ఇది తెలుసు, కానీ నైతికత అంటారేంది? ధర్మేంద్ర ప్రధాన్ నైతికత అని అడుగుతున్నారేంది వైసీపీ వాళ్ళు? నైతికత అంటే ఏంటి మాకు ఇది తెలియవే. మా కుటుంబానికి తెలిసింది వెన్నుపోట్లు, కసా పొయ్యటం, పదవులు లాక్కోటి ఇవే కదా తెలుసు. ఆయన తప్పే ఉంది. సత్యరామలింగరాజు ద్వారా నేను కొనుక్కున్నా, అట్లాంటి మీరు కూడా ఉద్యోగాలు కొనుక్కోండి, మేము అమ్ముతాం అంటున్నారంట లోకేష్ గారు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇంకోటి కాదు అమర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడిని పిలిచి నువ్వు ఎందుకు రాజీనామా చేయని చెప్తారా? చెప్పరు. ప్రధాని గారు ఎలాగూ తీసుకున్నారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆయన ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుందని. ఒకవేళ అదే జరిగితే బీజేపీతో ఉంటారా, సీజేపీతో పోతారా చంద్రబాబు? ఈ పార్టీ సీజేపీతో మంతనాలు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇష్యూ నడుస్తుంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లా. అదే బీజేపీని కూడా వదులుతారా? మా ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజీనామా చేయమంటారేంటి? వాళ్ళెవరు సీజేపీ, వీళ్ళెవరు ఏం మాట్లాడట్లా. అది కూడా ఏంటి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెట్టలా. మామూలుగా అయితే మన గన్నవరంలో వెళ్ళేటప్పుడు పెట్టాలి, దిగినాక పెట్టాలి, అక్కడ ఢిల్లీలో దిగినాక పెట్టాలి, మళ్ళీ ఎక్కేటప్పుడు పెట్టాలి, మళ్ళీ ఇక్కడ దిగినాక పెట్టాలి. సో 4 ప్రెస్ మీట్లు ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకంటే మనం మైకి చూస్తే 4 నోట్లోంచి ఎక్కడ లేని అబద్ధాలు వచ్చేస్తాయి కదా చంద్రబాబు నాయుడు గారికి. ఈ ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టలా. ఎందుకు మరి పెడితే సీజేపీ గురించి అడుగుతారా మీడియా వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళతో ఏమన్నప్పుడు రేపు. ఎందుకంటే సీజేపీకి బాగా ఊపు వస్తుంది అనుకోండి, ఇటు వెళ్తాడు, లేదా దానికి ఊపు తగ్గి బీజేపీకి ఊపు వస్తుంది అనుకోండి. ఎందుకు పోరండి? బీజేపీతో కాంగ్రెస్ తో పోయినప్పుడు సీజేపీతో ఎందుకు పోరు? భలే ఉన్నారు మీరు. బీజేపీతో ఉండి కాంగ్రెస్ తో ఏడా పొత్తులోకి వెళ్ళి మళ్ళీ అమ్మట్లో 6 నెలలు ఎలక్షన్ అయిపోగానే నేను అన్కండిషనల్ గా బీజేపీకి మద్దతు తెలుపుతున్నా అని చెప్పి ఏదైతే తీర్మానం చేస్తా మహానాడులో, మీరు భలే ఉన్నారే. ఇప్పుడు సీజేపీకి బాగా ఇండియా వైపు వేవస్తుంది అనుకోండి, వీళ్ళు మీడియాలో రాపిచ్చేస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ చూపు ఏపీలో తెలుగుదేశం వైపు క్వశ్చన్ మార్కు. సాయంత్రం 7 గంటలకు డిబేట్, 9 గంటలకు డిబేట్ ఇట్లా స్టార్ట్ అయ్యింది అనమాట. బాబు గారి కోసం ఆయన వస్తున్నాడు. ఈయన అమ్మ బీజేపీతో నగదు వద్దు రావద్దు అంటున్నాడు అభిజిత్ ని. ఇట్లా కూడా రాపిస్తారు సార్ వాళ్ళందరూ. సరే ఒకే ఒక నిమిషం, అసలు మీరు ఎందుకు రాజీనామా అడుగుతున్నారు సార్? ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరిగితే మీరు రాజీనామా అడిగారు అని చెప్పి లోకేష్ అడుగుతున్నాడంట. ఏంటి ఇన్ని సంఘటనలు? 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ తప్పులు తడగ్గా జరిగితే మీరు ఏమన్నా రాజీనామా అడిగారా లోకేష్ ని? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మీరు రాజీనామా? 2, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ ప్రొఫెషనల్ కోర్సు పరీక్షా పేపర్ చేత్తో రాసిచ్చారు. పరీక్షా పేపర్ చేత్తో రాసేవారు సార్, ఎగ్జామ్ పేపర్ ప్రింట్ ఇవ్వాలి కదా, దాన్ని చేత్తో రాసిచ్చారు. 19/11/2025. ఏమన్నా రాజీనామా చేశాడా? ఏమన్నా మీరు రాజీనామా అడగంగానే ఏమైనా చేశాడా? రాయలసీమ యూనివర్సిటీ పీజీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది 5/4/2026. రాజీనామా చేశాడా లోకేష్? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడి పేపర్ లీక్ అయింది 8/3/2025. ఏమన్నా రాజీనామా చేశాడా? యూట్యూబ్ లో 10th ప్రశ్నాపత్రాలు లీక్ అయింది 17/12/2024. ఏమన్నా రాజీనామా చేశాడా? వైఎస్ఆర్ జిల్లాలో 10th పేపర్ లీక్ అయింది 27/3/2025. రాజీనామా చేశాడా? ఇన్ని సార్లు లీక్ అయితేనే రాజీనామా చేయలే ఈ లోకేష్ అలియాస్ లీకేష్. మళ్ళీ మీరు డిఎస్సీలో దొరికితే రాజీనామా చేయమంటే చేస్తాడా? సో చేయడం అనేది క్లియర్ గా వాళ్ళు చెబుతున్నారు. నా పేరు లోకేష్ కాదు, లీకేష్ అనేది పెట్టుకోండి, నేను మాత్రం రాజీనామా చేయనని తెగేసి చెప్తున్నాడు. ఇది పరిస్థితి.